ఇప్పుడు ఎక్కడే తిన్నా ఉన్నాడా అన్నయ్య సేమ్ పేరు సంగమే సేమ్ ఇలా అన్నయ్య ఓంకారం పడితే జంకారం పుట్టింది. జంకారం అంటే మనందరికీ తెలుసు కాలదేవుడు. ఆ ఒక జంకారము శబ్దముకి ఆయన వాడి విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు. వీరాది వీరులు ఆయన వాడి విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు. నలభై నాలుగు ఐదు వెళ్ళలేదు మేము ధరం సార్ తెలవండి అలాగే ఏర్నేలు మరికి చేర్నేలు ఉయ్యాల కట్టి ఒకటో తొట్టు బాలలు రెండో తొట్టు లేసింది. రెండో తొట్టు బాలల్ని ఆయన వారు మూడో తొట్టు లేస్తున్నారు. వారు మూడో తొట్టు కేసి సరికో అమ్మా మూడో తొట్టు లేసేసరికి ఏ మూడు మూడు మనుషులు అయి పెరుగుతున్నారు. వారేం చెప్పుతున్నారు. వారు మూడో తొట్టు నిండా నాలుగో తొట్టు లేచిందో. నాలుగో తొట్టు బాలల్లో ఆయన ఐదో తొట్టు లేచిందో. ఆయన ఏ ఆరుమూల మనుషులు అయి పెరిగినారో. మరి విష్ణు బ్రహ్మ కొన్నారి చిన్నోడు శంకరుడు ఆయన వారు కోతులుగా చాపుతున్నారు. మా యాదలు చంపుతున్నారు. అమ్మా నువ్వు రావమ్మా ఇవాళ వారానాడు చూసావో. విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు ముగ్గురు తిరుమూర్తులు కూడా ఏం చెప్తాను చూడు. వారి ఆనాడు మా చెత్త ఆయన వారి బాణాలు చేతికి ఇచ్చిందా. ఎప్పుడైతే బాణాలు చేతికిచ్చి ముగ్గురు తిరుమూర్తుల వారికి ఏకమొప్పుదంటో ఆయన వారు ఏమి చేస్తున్నారు. ఏమంటున్నారు చూడు. వారు ముగ్గురా తిరుమూర్తుల తమ్ముడు తిరుమూర్తులకి ఆయన ఈ పుదమందున మనమే పుట్టాము. మనకంటే ఎవరైనా ముందు పుట్టారేటో ఆయన వారు దేశ పరిపాలనకి వెళ్ళండు. వారు దేశ పరిపాలనకు ఆయన ఈ కింద
వారి దేశ పరిపాలనగా శంకరా శంకర మీరు దేశ పరిపాలనకి వెళ్ళండి ఎప్పుడైతే దేశ పరిపాలనకి వెళ్ళండి ఈ పుది మందిని మనమే పుట్టామా పుట్టున్నారేమో దేశ పరిపాలన చేసుకొని ఆయన దేశ పరిపాలనలో దేవుడు వారాడు చూసావో అలాగే దేశ పరిపాలన చేసుకొని రండి మనకన్నా ముందు ఎవరు పుట్టారో ఈ ఒక భూలోకంలో మనమే పుట్టామా అని ఆయన ఏమి చెప్తున్నారు మా చెత్త నాయన దూరు బాగాను తమ్ముడు ఓరు దూర బాగాను బయలుదేరినారు అలాగా తూరు భాగంలో తిరిగి చూస్తున్నారు ఈ ఒక ప్రపంచంలో మనమే పుట్టామా మనకన్నా ఎవరైనా పుట్టున్నారట అని ఆయన వారు తూరు భాగంలో తిరిగినారు వారు తూరు భాగాన్ని తమ్ముడా వారెవరు కాలేదు దూర భాగంలో తిరిగారు ఎవరు రాలేదు తూర్పు నుండి పడమటి భాగంకి వెళ్ళారు ఆయన వారు పడమటి భాగంలో వారు పడమట భాగాన వారెవరు కాలేదు ఆయన వారేమి చేస్తున్నారు అలాగా పడమటి భాగంలో తిరిగాడు పడమటి భాగంలో ఎవరు కనరాలేదు పడమటి భాగాన్ని ఎవరు కనరాలేదు ఆయన నేనేమి చేసేదో వారానాడు చూసావో వారు ఉత్తర భాగానికి వస్తున్నారు ఉత్తర కోణం ఏదే ఉత్తర కోణం మీద ఆయన వాడు పరిడాతుల కోణరా దేవుడు వారు ఉత్తర ఆ ఒక బడ్రాచతో పుట్టున్నారు విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు ముగ్గురు తిరుమూర్తులు చూశారు ఆయన ఏమంటున్నాడు శంకరుడు శంకర ఆకాశంలో ఎప్పుడైతే ఉత్తర భాగం మీద పుట్టున్నారు ఆయన వారేమంటున్నారు
అప్పుడు ఆయన విష్ణు బ్రహ్మకి చిన్నవాడు శంకరుడు చెప్తాడు, అవునా అయ్య కళ్యాణం పట్టువచ్చున్నది, కళ్ళు పడతారు, కళ్ళు తినే స్త్రీలు బతుకున్నట్టుగా అయితే అయ్యే ఆయన రాజ్యాలతో చేతమన్నాడు. ఆయన రాజ్యాలతో యుద్ధం చేతమంటున్నాడు. విష్ణు బ్రహ్మకి ఈశ్వరుడు చెప్తాడు, ఆ ఒక రాసంతో నిత్యము చేతము ఎవడవుతాము కళ్యాణం కొట్టువచ్చున్నది. ఆయన ఓ రానాడు చూసావో సరే రాసంతో యుద్ధం చేతమని ఆయన వారేం చేస్తున్నారు. వారేసినటువంటి బాణాలు తమ్ముడు విష్ణు బ్రహ్మ బాణాలు తీశారు. ఆయన వారేసినటువంటి బాణాలు చూడు, వేసిన బాణాలకు ఏ ఎరుపు తెరుపు లేదా, అంపరవర్ష బాణాలు అంపరవర్ష బాణాలు ఆయన ఎంత రంజల్లుతున్నాయో, వారవుతున్న బాణాలు మాయమ్మ వెళ్తున్న బాణాలు నాయన రాక్షసులు తగులుతున్నాయో, వారి కండకండలు తమ్ముడా కండకండలు చిన్నుతాని ఆయన వారి శిరసల కండ ఎత్తుతున్నారు చూడు, వారి బాణాల దెబ్బలకు రాక్షసులు ఒక బాణాల దెబ్బలకి ముక్కు ముక్కలు కండలు ఎప్పుడైతే ఎగురుతాయో ఆయన వారి దరి మీద రక్తపు చోకలు పడతాయని ఆయన అలాగే దరి మీద ఎన్ని రక్తపు చోకలు అయితే పడతాయో అంతమంది రాక్షసులు పడుతుండ్రు. ఒకరు కొడితే ముగ్గురు కొడుతుండ్రు, ముగ్గురు కొడితేనే నలుగురు కొడుతుండ్రు, నలుగురు కొడితే ఆయన వారు 8 మంది పడుతున్నారు. ఈవేళ ఆయన 8 మందిని కొడితేను ఏ 16 మంది పడుతున్నారే, వారు బేకాబులా ఏ పేరు పడుతున్నారు. అలాగే బేకాబు పేరు పడుతుండ్రు. ఆ ఒక రాక్షసులు ఆయన ఏం చేద్దాము అని వారు ఏమంటున్నారు, వారు రాక్షసులు చూస్తే రాక్షసులు చూస్తే పేలుతాండ్రు, కొడుతాండ్రు, వారు బలమున అవుతున్నారు. మన బలం తగ్గిపోతాను అలాగే విష్ణు బ్రహ్మకి ఈశ్వరుడికి ఆయన ముగ్గురు బలాలు తగ్గిపోతాయి, రాత్రులు ఎక్కువ మంది అయిపోతాండ్రు. ఏం చేద్దామని ఆయన వారు మహాశక్తి వరకు పోతున్నారు. ఎవనమ్మ శంకర ఆయన మీరెళ్ళిన కార్యాలు శంకర ఆయన మీరెళ్ళిన కార్యాలు శంకర ఏ కాయా పండయ్యో ఏమి ఎవనమ్మో నా చెత్త
కాయలేదు కాయ అవ్వలేదు పుల్ల అవ్వలేదు ఏం చేద్దామని ఆయన వారానాడు చూశారు ఏమి ఎవనమ్మ ఎవనమ్మ కళ్యాణం పడుతుంది ఆ ఒక రాక్షసులు ఉన్నట్టుగా అయితే నరులు తినేస్తారు వాళ్ళు బతకలేవరని అమ్మ మన రాక్షసుతో డెత్తు చెయ్యాలి మా చెత్త రాక్షసుతోని ఆయన యుద్ధం చెయ్యాలని చెప్తున్నాడు వారి శంకరుడు చెప్పిన మాటలతో వారు ఏమంటున్నాడు చూడా వారెవరో శంకర రాత్రులతో యుద్ధం చేస్తామా వాళ్ళతో యుద్ధం చేసినట్టుగా అయితే ఆయన మీ ముగ్గురు తిరుమూర్తులు శంకర నా వక్కులే అలా ముగ్గురు తిరుమూర్తులు ఒక్క ఆయన ఏమని చెప్తున్నాడు బ్రహ్మదేవుడు బాణం అవుతున్నాడు ఆయన వారి విష్ణుదేవుడు చూడు వారి విష్ణుదేవుడు వారి విష్ణుదేవుడు రాజు రఘుదైనాడు ఆయన సరిగా శంకరుడే ఆయన రాజు రఘుదవుతున్నాడు శంకర శంకర ఆయన అంగుడి పైన ఉండరా శంకర అంగుడి పైన ఉండు శంకర ఆయన నా అంగుడి పైన ఉండు దేశం ఎంతవరకు అయితే ఉన్నాదో అంతవరకు నేను నాలుగు బలపరిచి వస్తాను నా అంగుడి పైన ఉండి యుద్ధం చెయ్యు అని వారి శంకరుడితో చెప్తున్నాడు వారానాడు శంకరుడు ఆయన వారేం చేస్తున్నాడు ఎప్పుడైతే రాజు రఘుదయ్యాడో ఆయన ఆ ఒక మాసం తమ్ముడిపై నుండి ఆయన యుద్ధం చేస్తున్నాడు వారానాడు కదా ఆ ఒక రాష్ట్రంతో యుద్ధం చేసి ఆయన పడుతున్నాడు వారి శంకర కొట్టులు దెబ్బలకు మాట్లాడితే
శంకరుడు కొట్టిన దెబ్బలకి వారి కన్నకన్నల్లో దేవుడు కన్నకండలు తులుతని ఆయన వారు మా చెట్టు వారి రక్త మాంసాలు మాంసాలు ఆయన సౌభగించుకోమాది కొట్టి సరికో దేవుడా ఆ ఒక రక్త మాంసాలు సంభవించుతుంది ఆయన వారి కన్న కన్నులు తుల్లి సరికో వారి పచ్చ మాంసాలు పచ్చ మాంసాలు అనుభవించుతుంది ఆయన వారానాడు మా చెట్టు వారానాడు చూసావా వారు మా చెట్టు జీవాలు దేవుడు ఎప్పుడైతే పచ్చ మాంసాలు తింటుందో ఆయన వారందరూ అలాగే ఎప్పుడైతే ఆ ఒక రాక్షసుల్లోనే కన్నకంలో ముక్కు ముక్కలు తొలగొట్టేసరికి రాసే తగ్గించేస్తుంది ఆయన వారందరూనే రాక్షసులు వారు పారుకున్న రాక్షసుల్లో ఆయన పట్టుకో వారు పారుకున్న రాక్షసుల్లో శంకరుడు వారేం ఆయన పట్టకరాయన అనేసరికి ఆయన వారేమంటున్నారు మా చెట్టు వారి కరుణ అవతారంలో దేవుడు కరుణవతారంలోనే ఆయన వారి మధుకానాలు తీసుకెళ్ళానికో వారి జనలాత పర్వతములతో దేవుడు యమలాత పర్వతంలో ఆయన వాళ్ళు ఎవరై కొడతారు వారి మధుకానాలు తీసుకెళ్ళడానికో ఎప్పుడైతే కదా ఆయన వారేం చేస్తున్నారు వారు మా శక్తి చెప్పి సరితో ఏం పెట్టిల్లు ఆనాడు మా శక్తి ఆయన ఆ ఒక పచ్చ మాంసాలు అనుకుంటడం వల్ల ఆయన వారి కామమైన పదములు వారి కామమా పదములు చేస్తాను పంపిస్తాను నాది కాదు ఆడిదే ఈ సినిమా ఇదే నేను చల్లదాలి ఇంటికి కూర్చొని పిల్లలు ఎడుతాను పంపించలే మా శక్తితో ఎప్పుడైతే మా శక్తి కామ కులాలు లావైనాయో ఆ ఒక మగమక్షరాలు లావైనాయో వారి వారేమంటున్నది చూడు
నావైనా ఎప్పుడు చూసినా ఏం చేస్తున్నాను వారి తొలగోజు దేమందంగా దేవుడా వారి తొలగోజు దేవుడా ఆయన వారు గెలుస్తున్నారు బ్రహ్మదేవుడా నువ్వు రావా ఇవాళ వారాడు చూసా ఒక బ్రహ్మదేవుడిని పిలిచింది ఆయన ఎప్పుడైతే చూడు వారి బ్రహ్మదేవుడు వచ్చాడు